ప్రజాభ్యో యోగక్షేమ. చాలామంది మన బంధువుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఏం అలవాటు అంటే ఈ బంధువులు చిన్న అన్న, పెద్ద అన్న, అత్త, మామ ఏదో వరుసలు పెట్టుకుంటూ బాబాయ్, పిన్ని ఇది ఇట్లాంటి కలుపుకుంటూ వాళ్ళు కలిసిపోతూ ఉంటారనమాట చాలామంది. ఇది కొంతమందికి ఆ పుట్టుకతోనే వచ్చేస్తుంది అనమాట. అది ఆ యొక్క జేడ్యం అంటాము, లేదంటే ఆ యొక్క అది. దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బంధు ప్రీతి కాదు అక్కడ ఉన్నది, వాళ్ళింట్లో వీళ్ళింట్లో పోయేసి టైం పాస్ చేయాలి, వాళ్ళింటి రుచులు వీళ్ళింటి రుచులు చూడాలి అనేది మనోబుద్ధి ఉంటుంది అనమాట వీళ్ళకు. అది ఏంటంటారంటే దీని జాతకంలో కూడా చాలామంది చెప్తుంటారు, ఎవరికి గురుచంద్ర సంయోగం ఉంటుందో వీళ్ళకి ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అక్కడ చంద్రుడు అంటే ఫుడ్, గురువు అంటే ఏంటంటే గురువు అంటే మంచి వస్తువులను దొంగలించడం అంటే ఏంది, వాళ్ళింటి వీళ్ళింటి రుచులు చూడటమే వీళ్ళకు పనిగా ఉంటుందన్నమాట వీళ్ళకు. అది వీళ్ళకు దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎవరు వీరిని ఎంటర్టైన్ చేయరో వాళ్ళను వదిలిపెట్టి వేరే వంటికి వెళ్తూ ఉంటారనమాట వీళ్ళు. ఇదొక చాలామందికి దరిద్రం అనేది ఉంది. ఇది ఆ బంధువుల్లో వీళ్ళొక చీడ పురుగులని కూడా చెప్పచ్చు. వాళ్ళ నోటి రుచి కోసం బంధుత్వాన్ని, ఉన్న బంధుత్వాన్ని అంతా నాశనం చేస్తూ తన యొక్క కాలక్షేపానికి, తన యొక్క ప్రియారిటీకి, తన హైలైట్ కావడానికి ఇట్లా పనులంతా చేస్తూ ఉంటారు. ఆ జాతకాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఊరిని వచ్చినప్పుడు వీళ్ళను ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు ఎంటర్టైన్ చేయాలి. వీళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళు మాత్రం బాగుపడాలి అనుకుంటుంటారు. డోంట్ కేర్ దిస్ పీపుల్ అని తెలియజేస్తూ ఈ కాస్త హుషారుగా ఉండాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.